ఈ రోజు మనం ఒక సంచలనాత్మక రహస్యాన్ని విప్పబోతున్నాం. భూమి పుట్టుక గురించి మీకు ఏం తెలుసు? బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం వినే ఉంటారు కదా. మరి భగవద్గీతలో బిగ్ బ్యాంగ్ గురించి చెప్పారా? అవునా? ఈ ప్రశ్న మిమ్మల్ని ఆశ్చర్యపరిచిందా? హిందూ ధర్మం కేవలం కొన్ని ఆచారాలు కాదు, ఇది కాలాతీత విజ్ఞానం. ఆధునిక సైన్స్ కు ఎన్నో శతాబ్దాల ముందే మన ఋషులు కొన్ని సత్యాలను ఎలా కనుగొన్నారు? ఈ రోజు భగవద్గీతలోని 5 అద్భుత రహస్యాలను ఆవిష్కరిద్దాం. సిద్ధంగా ఉన్నారా? 1. విశ్వ ఆవిర్భావం, బ్రహ్మ దినం మరియు బిగ్ బ్యాంగ్. మొదటి రహస్యం, విశ్వం ఎలా పుట్టింది? మనం బిగ్ బ్యాంగ్ అంటాం కదా, ఒక చిన్న బిందువు నుండి మహా విస్ఫోటనం. మన గీతలో, పురాణాల్లో కూడా దీని ప్రస్తావన ఉంది. బ్రహ్మ దినం తెలుసా మీకు? బ్రహ్మకు ఒక పదము అంటే కోటాను కోట్ల మానవ సంవత్సరాలు. ఈ కాలంలో విశ్వం సృష్టింపబడుతుంది. బ్రహ్మకు ఒక రాత్రి అంటే అంతే కాలం. అప్పుడు విశ్వం లయం అవుతుంది, మళ్ళీ కొత్త సృష్టి ఆవిర్భవిస్తుంది. ఇదొక అనంతమైన చక్రం. బిగ్ బ్యాంగ్ మరియు బిగ్ క్రంచ్ సిద్ధాంతాలతో ఎంత పోలిక ఉందో చూడండి. యాదృచ్ఛికమా లేక అంతర్దృష్టినా? 2. ఓం, సృష్టికి మూల ధ్వని మరియు వైబ్రేషన్. రెండవ రహస్యం, ఓం ధ్వని. సైన్స్ ప్రకారం ప్రతిదానికి ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఓం కేవలం ఒక పదం కాదు, ఇది విశ్వం యొక్క ప్రాథమిక కంపనం, సృష్టికి మూలం. ఈ ధ్వనిని జపించడం వల్ల మెదడులోని ఆల్ఫా తరంగాలు పెరుగుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. శాంతి మరియు ఏకాగ్రత లభిస్తాయి. సిమాటిక్స్ అనే సైన్స్ ధ్వని కంపనాలతో నమూనాలను సృష్టిస్తుంది. ఓం ధ్వనితో పవిత్రమైన జ్యామితీయ ఆకారాలు ఏర్పడతాయి. అంటే మన శబ్దాలు నిజంగా ప్రభావితం చేస్తాయా? 3. కర్మ సిద్ధాంతం, న్యూటన్ నియమంలా పనిచేస్తుందా? మూడవ రహస్యం, కర్మ సిద్ధాంతం. ప్రతి చర్యకు ఒక ప్రతిచర్య ఉంటుంది. ఇది న్యూటన్ 3వ నియమం కదా. మరి భగవద్గీత ఇదే సత్యాన్ని 1000 సంవత్సరాల ముందే చెప్పింది. మనం చేసే ప్రతి పనికి ఒక ఫలితం ఉంటుంది. ఆలోచనలైనా, మాటలైనా, చేతలైనా. ఇది భౌతిక నియమం లాగే పని చేస్తుంది. కర్మ అనేది ఏదో దైవిక శిక్ష కాదు, అది మన చర్యల యొక్క సహజ పరిణామం. మీ ప్రవర్తన మీ భవిష్యత్తును ఎలా నిర్మిస్తుందో సైన్స్ కూడా ఒప్పుకుంటుంది. ఆశ్చర్యంగా ఉంది కదూ. 4. ఆత్మ, శక్తి సంరక్షణ నియమమా? 4వ రహస్యం, ఆత్మ. గీత ప్రకారం ఆత్మను అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఆర్పలేదు. మరి ఆధునిక సైన్స్ లో శక్తి సంరక్షణ నియమం ఉంది కదా. శక్తిని సృష్టించలేం, నాశనం చేయలేం. ఒక రూపం నుండి మరొక రూపంలోకి మారుతుంది. ఆత్మ కేవలం ఈ శరీరాన్ని విడిచిపెట్టి మరొకటి తీసుకుంటుంది. ఇది భౌతిక శక్తి లాంటిదా? ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక భావన మాత్రమేనా? లేక దేనిని సైన్స్ ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదా? 5. కాలచక్రం, సాపేక్ష సిద్ధాంతంతో పోలిక. 5వ రహస్యం, కాలచక్రం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు నేను కాలం అంటాడు. మహాభారతంలో బ్రహ్మకాలం, దేవతల కాలం, మానవుల కాలం వేర్వేరుగా ఉంటాయి. ఒకరికి ఒక రోజు, మరొకరికి కొన్ని సంవత్సరాలు. ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం ఏం చెప్పింది? సమయం స్థలం మరియు గురుత్వాకర్షణపై ఆధారపడి ఉంటుంది. వేర్వేరు ప్రదేశాలలో సమయం వేర్వేరుగా ప్రయాణించవచ్చు. ఇది కేవలం పురాణ కల్పితమా? లేక మన ఋషులు అంతరిక్ష కాలం యొక్క సంక్లిష్టతను అర్థం చేసుకున్నారా? ఈ రహస్యాలు మిమ్మల్ని ఆలోచింపజేశాయా? భగవద్గీత కేవలం ఒక మత గ్రంథం కాదు, ఇది విశ్వం మరియు మన ఉనికి గురించి లోతైన విజ్ఞానం. ఆధ్యాత్మికత మరియు సైన్స్ విడివిడిగా కావు, అవి ఒకే సత్యం యొక్క 2 కోణాలు. ఈ అద్భుతమైన ప్రయాణంలో మీరు మాతో చేరాలనుకుంటే ఇప్పుడే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. మరిన్ని కాలాతీత రహస్యాల కోసం చూస్తూ ఉండండి. నమస్తే, ధన్యవాదాలు.